యెషయా గ్రంథము 57వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. నీ నీతి ఎంతో నేనే తెలియచేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును కదా, ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొని ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ నీతి ఎంతో నేను తెలియజేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనమగును. చూడండి, ఇక్కడ స్వనీతి గురించి, మనిషి యొక్క తలంపుల గురించి, మనిషి క్రియలు. చూడండి, మనిషి అనుకుంటాడు ఎవరి నమ్మకం వాళ్ళది. నేను నా తెలివి మీద నమ్ముకుంటాను, నా విశ్వాసం దాని మీద ఉంది, నా విశ్వాసం దీని మీద ఉంది, నా విశ్వాసం దాని మీద, నా ఇష్టం, నా నీతి, నేను ఎవరిని పడితే వాళ్ళు నమ్ముకుంటాను. నో, అటువంటి స్వనీతిని, యేసయ్య నీతే అసలైన నీతి అని దేవుడు చెప్తున్నాడు. అంతకుముందు దేవుడు మార్గము, ఇప్పుడు ఎవరి మార్గము? యేసే మార్గం. అవునా? గాలి వాటిని ఎగరగొట్టును కదా, ఒకడు ఊపిరి విడిచినంత మాత్రాన అవన్నీ కొట్టుకుపోవును. అయితే దేవుడు చెప్తున్నాడు, నన్ను నమ్ముకున్న వారు దేశం స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. ఈ దేశమే కాదు, దీని తర్వాత యుగ యుగములు ఆయన రాజ్యంలోకి వెళ్తారంట. నాట్ ఓన్లీ హియర్ ఆన్ దిస్ ఎర్త్ యు విల్ ప్రాస్పర్. ఈ భూమి మీద ఆశీర్వదించబడతావు నువ్వు. ఈ భూమి మీద నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, అన్ని రంగాల్లో నువ్వు ఆశీర్వదించి, దాని తర్వాత నీవు యుగ యుగములు ఆయన పరిశుద్ధ పర్వతంతో ఉంటావు. వాట్ ఏ ప్రమోషన్. చూడండి, ఆయనకి మన పట్ల చిన్న తలంపులు ఉన్నాయా? ఏదో ఈ భూమి మీద బాగా బ్లెస్ అయ్యి వదిలేయాలనుకుంటున్నారా? నో, ప్రమోషన్ అండ్ ప్రమోషన్ అండ్ ప్రమోషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ లెవెల్. ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గముల నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. చూడండి, ఎవరైతే నా నీతి కాదు ప్రభువా, నీ నీతే, నేను కాదు, నువ్వే చెయ్యి, నా వల్ల కాదు, నీవే నా దేవుడవు, నీకే సమస్తము సాధ్యమని ఎవరైతే వినయముతో ఆయన మీద ఆధారపడతారో, చూడండి, ఎవరైతే ఇక నా వల్ల కాదు ప్రభువా, నేను కాదు, సమస్తము నువ్వే చెయ్యి, నా ద్వారా అంతా నువ్వే చేస్తున్నావు, నువ్వే అని ఎవరైతే ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివసించున్నాను. ఇప్పుడు ఈ వాక్యం విన్న వాళ్ళందరూ ఎవరు? వినయం గలవారు. పక్కన చెప్పు, నువ్వు వినయం గలవాడివే అన్నాను. ఎస్, ఎందుకు? ఈ దేవుడి దగ్గరికి వచ్చావు కాబట్టి. యూ వాంట్ టు లిసన్ ఫ్రమ్ దిస్ గాడ్. అవునా? అలాంటి వారందరినీ దేవుడు ఉజ్జీవింపజేస్తాడండి. హీ విల్ బ్లెస్ యూ, టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. హీ విల్ నాట్ లీవ్ యూ దేర్. హీ విల్ నాట్ టెల్ యూ ఇట్ ఇస్ ఫినిష్, నీ పని అయిపోయిందని ఆయన చెప్పడు. నో, హీ విల్ నాట్ లీవ్ యూ దేర్. లెట్ us read. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన యెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. చూసారా, నేను నిత్యము పోరాడువాడను కాను. అవునా? ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ మరణ భయంతో, ఆ బిడ్డ మన ఫ్యామిలీ అంత అస్మానం ఉంటుంది అలాగా? లేదు, అదొక క్షణం మాత్రమే, అదొక కొద్ది కాలం, మేబీ 9 months. అవునా? ఒక 9 నెలలు మాత్రం ఉంటుంది నీకు టెన్షన్. ఇక ఎప్పుడు టెన్షన్ ఉంటుందా? ఉండదు. యూ విల్ నాట్ హ్యావ్ టెన్షన్ ఆల్ యువర్ లైఫ్, ఓన్లీ బికాజ్ ఆఫ్ ద ట్రాన్సిషన్ పీరియడ్. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లోనే నీకు కొంచెం కష్టము, కొంచెం బాధ, కొంచెం వేదన ఉంటుంది. ఒకవేళ జీవితాంతం ఇలా ఉంటే ఏం చెప్తున్నాను, నేను నిత్యము పోరాడు వాడను కాను, ఎల్లప్పుడూ కోపించు వాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. యూనో, దేవుడికి తెలుసు నరుడు ఎంత మాత్రమే భరించగలడు. మీకు తెలుసా, ప్రతి నరుడు శరీరానికి ఇంతకంటే నొప్పి భరించలేడు. యూనో, మనిషి ఎంత భరించాలో దేవుడికి తెలుసు అనమాట. హీ కెనాట్ గివ్ యూ మోర్. అందుకే ఒక చోట కొరింథీయుల్లో అంటాడు, నీవు భరించేదానికంటే నేను ఇవ్వను. యూనో, సో గాడ్ సేస్, పక్కన వాళ్ళతో చెప్పండి, నీ కష్టకాలము కొంతకాలమే అనండి. సైతాన్ అబద్ధం చెప్తాడు, ఇక జీవితం నిత్యము నీ జీవితం ఇంతే అని చెప్తాడు అనమాట. ఇక నీ జీవితం అంతా ఈ నొప్పితోటే భరిస్తావు. అవునా? నీ దరిద్రం, నీ బతికింతాడు. ఎవరికైనా చెప్పాడు ఇలాగా ఎప్పుడైనా? చాలా మంది ఉన్నారు ఇక్కడ, యూనో, మెనీ పీపుల్. అందరికీ అబద్ధం చెప్తాడు. నీ రోగం ఒకరోజు తగ్గిన 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తగ్గలేదు అనుకో, ఇంక తగ్గదనుకుంటావు నువ్వు. ఎవరైనా డబ్బులు ఇస్తానని ఇవ్వలేదు అనుకో, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఇంక డబ్బులు ఇవ్వడనుకుంటావు నువ్వు. యూనో, ద డెవిల్ ఈజ్ ఎ లయర్. అందుకనే మనం కన్ను చూపుతా కదా, ఎంతో నడుచుకోవాలా? విశ్వాసముతో. నాట్ యువర్ సర్కమ్స్టాన్సెస్, నీ పరిస్థితులు కాదు, వాక్యం ఏం చెప్తుంది. గాడ్ సేస్, ఐ విల్ నాట్ డూ దాట్. యూనో, నేను జీవితాంతం అలా పెట్టేవాడిని కాదు, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. నో, నువ్వు ఏదైనా పొరపాటు చేసావా? అవునా? ఇంక అస్తమానం కోపం పెట్టుకుంటానంటావా? చూడండి, నువ్వు ఎప్పుడో ఒక పాపం చేస్తే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడల్లా ఏదైనా పాపం జ్ఞాపకం చేస్తావు. నువ్వు చేసావు కదా, అందుకే
ఒకవేళ పాపం మర్చిపోయావు అనుకో, మళ్ళీ ఫ్రెష్గా చేసిన పాపం జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో ఇది ఇందుకే ఏ ప్రాబ్లం రాని అదే జ్ఞాపకం చేస్తాడు. ద డెవిల్. ఆయన ఏమన్నాడు, ఇక నీ పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. అవునా? తూర్పుకు పడమటి ఎంత దూరమో, తూర్పుకు పడమటి ఎంత దూరం అండి? ఈస్ట్కి వెస్ట్కి ఇన్ఫినిటీ. ఎంత దూరమో చెప్పలేమన్నమాట. ఇంక దూరం ఎంత అంటే ఇంక దానికి దూరం అనేది కొలత లేదు. తూర్పు ఇటు పడమటి ఇటు, దానికి దీనికి కొలత లేదు. అంటే 100% నీ పాపాలను మర్చిపోయాడు అనమాట. బట్ ద డెవిల్ విల్ కీప్ రిమైండింగ్ యూ. అయితే అపవాది నీకు జ్ఞాపకం చేస్తాడు అస్తమానం, నువ్వు ఇది చేసావు అందుకే ఇది వచ్చింది, సరే అది పోయిందా, అది చేసావు అందుకే ఇది వచ్చింది. అస్తమానం వాడి పని కనెక్షన్ పెట్టడమే. నీ ఏమైనా కష్టం వస్తే వాక్యం చూపించండి నీకు, అది చేసావు కాబట్టి నీకు ఇది వచ్చింది, కాబట్టి నువ్వు ఇందులోంచి బయటికి రావు, అయిపోయింది నీ పని, ఫినిష్. ఇక జీవితాంతం ఇలాగే ఉంటావు. ఈ రోగం తగ్గదు, ఈ అప్పు పోదు, ఈ పరిస్థితి మారదు. ఈరోజు వాక్యం వింటున్న వారందరి పరిస్థితి ఈ రోజు నుంచి మారబోతుంది. ఇప్పుడు దాకా కొత్త స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఈ రోజు నుంచి నూతనమైన ఎత్తైన స్థాయికి వెళ్తారు. ఈ రోజు నుంచి ఇక జీవితాంతం ఇంక నేను ఐశ్వర్యం సంపాదించలేను, నేను ఇల్లు కట్టుకోలేను, అవునా, నా పిల్లల్ని పోషించుకోలేను, నేను బతుకుతానా, బతకగలనా? ద డెవిల్ ఈజ్ ఎ లయర్. వాళ్ళు ఎవ్వరూ చావరు, అందరూ నూతన బలముతో రెక్కలు ఎగురుతారు, పక్షిరాజు వలె. యూ విల్ ఫ్లై లైక్ ఎ బర్డ్, యూ విల్ నాట్ డై. దట్స్ వాట్ గాడ్ సేస్. అందుకే నీ పని అయిపోయింది అనుకుంటున్నావా? అక్కడ పక్కన ఎవరికైతే పని అవ్వలేదో, నీ భార్యకో, నీ కూతురుకో, కొడుకో వాక్యం ఇచ్చారే, ఇది నా మీద చదువుతూ ఉంటాను. అలా దిస్ వర్డ్ విల్ ఓవర్టేక్ యూ. చదువుతూ ఉంటాను నా మీద అని చదువుతూ ఉంటాను. ఎందుకంటే నువ్వు దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు నీకు ప్రార్థన రాదు, అవునా, నువ్వు బైబిల్ చదవాలనిపించదు, కూర్చొని అలా బాధపడాలనిపిస్తూ ఉంటుంది. నీకు ఇంకా ఏదైనా జరగదనుకున్నావు, కూర్చొని అలా ఇంకా నాకు జరగదులే అని నీ అంతటి నువ్వే బాధపడి, అవునా, కుమిలి ఉంటాం. ఏదని చెప్తాడు, భలే చేశాను అని. కానీ వాడంత భలే చేసినా అది కొద్ది కాలం మాత్రమే, అందులోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. యూ విల్ కమ్ అవుట్, షూర్లీ యూ విల్ కమ్ అవుట్. అందుకే చెప్తున్నాడు, వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకుని కోపించి తిని, వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. చూడండి, మనమే ఒకసారి దేవుడి నుంచి దూరం అయిపోయి అపవాదికి త్రోవ ఇస్తాం. We run away from God and we open the door for the devil to enter in our lives. మనమే ఒకసారి త్రోవ తీస్తాం. అక్కడికి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కొత్త నిబంధనలో మనకి క్లియర్గా చెప్తాడు, దొంగిలించడానికి వస్తాడు, అవి నాశనం చేయడానికి వస్తాడు. గొర్రెలకు సమృద్ధి గల జీవడానికి ఎవరు వస్తారు? యేసుప్రభు వారు వస్తారు. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. నువ్వు పాడైపోవాలని ఆయన నాశనం చేయడంట. ఏం చెప్తున్నాడు? నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. అంటే నీవు దేవునిలో ఉండి నీవు కొన్ని పొరపాట్లు చేసి అపవాది యొక్క మరి సరిహద్దుల్లోకి వెళ్ళిపోయి చిక్కుపోయినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడంట. మళ్ళా నిన్ను తీసుకొచ్చి నీ త్రోవను సరళం చేసి నిన్ను స్వస్థపరిచి బాగు చేస్తాడంట. డిడ్ యూ సీ దాట్? హౌ గాడ్ బ్రింగ్స్ యూ బ్యాక్ అండ్ బ్లెస్ యూ at a new level. He will not leave you. He will bless you at a new level. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఎవరైతే నాకేం జరిగింది, నాకు అంతా కష్టాలే, నా బతికింతే, నా జీవితం ఇంతే అనుకుంటున్న వారిని ఈ వాక్యం విన్న వాళ్ళందరికీ దేవుడు ఇటువంటి కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాడంట. ఎవ్రీ మౌత్, ఇప్పుడు దాకా కృంగి ఉన్న ప్రతి హృదయాన్ని దేవుడు కృతజ్ఞత గల హృదయంగా మార్చబోతున్నాడు. గాడ్ విల్ చేంజ్ ఎవ్రీ డిప్రెస్డ్ అండ్ రిజెక్టెడ్ హార్ట్ ఇంటూ ఏ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. చూడండి, కొంతకాలం మనము ఏం చేస్తామంటే ఏరోప్లేన్ ఇలా భూమి మీద వెళ్తుంది, స్పీడ్ ఎక్కి ఎప్పుడైతే గాల్లో ఎగిరే సామర్థ్యం వచ్చిందో, అవునా, ఎప్పుడైతే ఎగిరే సామర్థ్యం వచ్చిందో పైకి వెళ్తుంది అనమాట. సో వెన్ ద ప్రెషర్ కమ్స్, వెన్ ఇట్ హ్యాస్ దట్ పవర్ టు ఓవర్టేక్ ద గ్రౌండ్, ఇట్ విల్ ఫ్లై. ఇప్పుడు దాకా శరీరములో అలసిపోయే వాళ్ళందరూ కూడా అందరినీ వాక్యం అధిగమించబోతుంది. ఈ భూలోక పరిస్థితిలో నడిచి చాలిన డబ్బుతో, అవునా, సహించి ఉన్న వారిని, రకరకాల నొప్పులతో, మరణకరమైన వ్యాధులతో ఇరుక్కుపోయిన వారిని వాక్యము అధిగమించబోతుంది. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్య, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యకార్యములు చేయవాడా, ఇదిగో ఈరోజు నీ వాక్యము మా శరీరాన్ని అధిగమించాలయ్యా. Let the word overtake our bodies, my Lord. నజరేయుడైన యేసయ్య, ఈ రోజు నుంచి ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే జీవితాలు ఇరిగిపోయి ఉన్నాయో, ఎవరైతే రోగాలతో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే వివాహం జరగలేదో, ఎవరికైతే ఇంకా ఉద్యోగం రాలేదో, ఏ గర్భం అయితే ఇంకా పండలేదో, అయ్యా, ఎవరి అప్పులైతే ఇంకా తీరలేదో, ఈ రోజు నుంచి నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ప్రతి సమృద్ధి గల జీవము
వారి యొక్క బాధాకరమైన జీవితాన్ని అధిగమించును గాక. ఇదిగో ఒక సాక్ష్యము మాకు దయచేయమని నజరేయుడైన యేసును మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.